నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నిన్ననే 3-4 సార్లు దాడులు చేసిన ఇరాన్, అలాగే మంగళవారం అర్ధరాత్రి మనం చూసుకుంటే 12:30 గంటలకు ఇరాన్ కువైట్ పైన మరొకసారి దాడి చేసిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఇరాన్ దురాక్రమణ దాడుల నేపథ్యంలో కువైట్ వాయు రక్షణ వ్యవస్థలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ కు సంబంధించిన క్షిపణులు మరియు డ్రోన్ దాడులను అడ్డుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ మంగళవారం తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రకటించింది. ప్రజలకు వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు ఇరాన్ కు సంబంధించిన మిసైళ్లు మరియు అలాగే డ్రోన్లను గాలిలోనే పేల్చివేయడం ద్వారా వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కువైట్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి కువైట్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు సైరన్ల మోత వినిపించగానే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి. సైరన్ల మోత ఆగిపోగానే మళ్ళా మీరు సాధారణ పనులు చేసుకోవచ్చు. ఇరాన్ ఎప్పుడు దాడులు చేస్తుందో ఎవరికీ తెలియలేదన్నమాట. అమెరికా చూసుకుంటే తమ యొక్క సైనికులను ఇరాన్ చంపివేసిందని చెప్పేసి 3 సైనికులు మరణించగా ఒక్క అమెరికా సైనికుడు కనిపించకుండా పోయాడు. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించిన తరుణంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడుతూ ఉంటే కువైట్ సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరూ భయపడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఏం జరుగుతుందని చెప్పి అలసత్వం మాత్రం వద్దనమాట. పై అంతస్తుల్లో జీవిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సైరన్లు మోగినప్పుడు దయచేసి కిందికి వచ్చి సైరన్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే మీ యొక్క అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు వెళ్ళండి. కువైట్లోని భారతీయులు, కువైటీ ప్రజలు, ఇతర దేశాల ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.